శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. కింద చెప్పుకున్న భాగంలో హనుమంతుడికి బ్రహ్మగారు ఇచ్చిన వరాలు చెప్పుకున్నాం. అందులో ప్రముఖమైనది నీకు పరమోత్తమమైనటువంటి హరిభక్తి ఎడతెగక ఉంది అనేటువంటి వరం అందులో ముఖ్యమైనది. ఇంకా చాలా వరాలు ఇచ్చారు. అయితే సూర్యచంద్ర గ్రహణ నైమిత్తిక విచారం ఇది చెప్పిన అగస్త్యమునితో శ్రీరాములు వారు అంటున్నారట, స్వామి దేవేంద్రుడు రాహువునికి సూర్యుని ఎలా ఇచ్చాడు, సూర్యుని ఇవ్వడం ఏంటి రాహువుకి, ఈ సంగతిని విస్తరించి చెప్పగలేననగా అగస్త్యములు వారు ఈ విధంగా చెప్పుచున్నారట. తానుగా ఈ రాహువు అమృతపానము చేత అమరత్వాన్ని పొందాడు. రాహువు 8వ గ్రహముగా ఏర్పడ్డాడు. రాహు ఎప్పుడు దేవతలను బాధింప పూనునో అప్పుడు దేవతలకు ప్రతిగా దేవతలందరినీ పీడించే కంటే ప్రతిగా చంద్ర సూర్యుల్ని ఇచ్చినట్లు రాహు దేవేంద్రుని వారు ఒక నియమం చేసుకున్నారు రాహుతో. ధార్మికులకు లోకులందరూ కూడా తమ కర్తకు మూలభూతులైన సూర్యచంద్రులకు పీడా పరిహారముడుగా ధర్మములను ఆచరించుచు రాహు ప్రీతి వరచి ధన్యులవుతున్నారు. ఆ పీడలు పోవడానికి అని చెప్పి మన గ్రహణాలు వచ్చేటప్పుడు అనేక పరిహారాలు చేస్తూ ఉంటాం కదా, ఆ విధంగా అన్నమాట. శ్రీరామచంద్ర ఇట్లు గ్రహణ తత్వమును ఆంజనేయుని యొక్క జన్మకర్మ వృత్తాంతమును చెప్పి తిని అట్టి హనుమంతుని బలమహిమను చెప్పుట నా తరమా, అదేమో తక్కువ అనుకుంటున్నావా, ఎవ్వరూ చెప్పజాలరు. ఆ హనుమంతుడు ఒకసారి ఋషి ఆశ్రమాల్లో దర్భలను ఇటు అటు మార్చుతూ ముని బాలకులను భయపెడుతున్నాడు. ఆ చేష్టను చూసినటువంటి ఆ మునులు, కపిశ్రేష్ఠుడా, ఇది మొదలుకొని నీ పరాక్రమమును నీవు ఎరుగకపోవుదుగాక. ఇతరులు ఎవరైనా సరే నీకు బలమహిమను విస్తరించి చెప్పగా విరుచుందువో అప్పుడు నీ మునుపటి పరాక్రమము జ్ఞప్తికి వస్తుంది అని శాపాన్ని ఇచ్చారు. అందువలన సుగ్రీవుని సన్నిధిలో స్వపరాక్రమం అంటే తన సొంత పరాక్రమం, తనకున్నటువంటి పరాక్రమాన్ని మరిచిపోయాడు హనుమంతుల వారు. వానరులు ప్రాయోపవేశము చేయి పొందదలిచినప్పుడు జాంబవంతుడిచే పొగడబడిన హనుమంతుడికి తన నిజ పరాక్రమము గుర్తుకు వచ్చింది. రఘుపతి కపి రావణ చరితాది సర్వవృత్తాంతమును విన్నవించండి. రామత్వం పరమేశ్వరోసి సకలం జానాసి విజ్ఞానదృక్ భూతం భవ్యమిదం త్రికాల కలనాసాక్షి వికల్పోంఘిత భక్తానామానువర్తనాయ సకలం కుర్వం క్రియాసంహితం చా శృణ్వన్ సృజాకృతి మమ వచో భాసీస లోకార్చిత. శ్రీ శివ ఉవాచ శ్రుత్వైవం రాఘవం తేన పూజిత కుంభసంభవ స్వాస్త్రము మునిరిస్తార్థం ప్రియాయో గుప్త విగ్రహ వింధ్యాచలం నిజం రూపం స మునిర్ నైవ దర్శయత్ పునరుత్తాశ్చది గిరిశ్చేతి మత్వా తద్భయాస్. రామస్తు సీతయా సార్ధం భ్రాతృభి సహమంత్రిభి సంసారీవ రమానాథో రమమాణో వసద్గృహే. ఈ విధంగా అగస్త్యముని శ్రీరామును చక్కగా స్తుతించేట. ఏ విధంగా స్తుతించాడు? అనాసత్వోపి విషయాన్ భుభుజే ప్రియయా సహ హనుమత్ ప్రముఖై సద్భిర్వానరై పరిసేవిత రాఘవే శాసితి భవన్ లోకనాథే రమాపతో వసుధా సస్య సంపన్న ఫలవంతశ్చ భూరుహ జనా స్వధర్మనిరతా పతిభక్తి పరాస్త్రియ నాప్యశ్చత్పుత్ర మరణం కశ్చిద్రాజాని రాఘవే సమారుహ్య విమానగ్రియం రాఘవ సీతయా సహ వానరైర్భ్రాతృభిస్సార్ధం సంచచారా వరిం ప్రభుం అమానుషాని కర్మాణి చకార బహుశోభి లోకానాముపదేశార్థం పరమాత్మ రఘోత్తమః కోటి సస్యవిరంగాని స్థాపయామాస సర్వతః అశ్వమేధాది వివిధాన్ యజ్ఞాన్ విపురదక్షిణాన్ చకార పరమానందో మానుషం బభ్రాస్థితః సీతాం తాం రమయామాస సర్వభోగైరమానుషై
శశాస రామో ధర్మేణ రాజ్యం పరమధర్మవిత్ తదా సంస్థాపయామాస సర్వలోక బలాపహ. ఈ విధంగా స్వామి నీవే సాక్షాత్ పరమేశ్వరుడు అగస్త్య మహాముని వారు శ్రీరామచంద్రుల వారిని చెప్తున్నారు. ఈ విధంగా సర్వజ్ఞుడువు, భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు సాక్షిగా ఉండువు, నీ యందు ఎట్టి వికల్పములు లేవు, భక్తులను అనుగ్రహించుటకి ఈ లోక వ్యవహారముల్లో నటించుచు మనిషి రూపంలో ఇట్లుగా మన్నిస్తూ ఉంటావు, నీవే లోకైక పూజ్యుడుగా ఉన్నావు అని ఇట్లు ఆ శ్రీరాముని వారిని అగస్త్య మహాముని స్తుతించి శ్రీరామునిచే సత్కరింపబడి మునులతోడ అక్కడ నుండి తన ఆశ్రమానికి వెళ్ళిపోయారు. శ్రీరాముని యొక్క మానుషలీలా వినోదము. అగస్త్య మహర్షి తన రూపాన్ని బింజపర్వతానికి చూపి నేను తిరిగి వచ్చిన తర్వాత నీవు పైకి లెమ్ము అని అగస్త్యుడు అంతర్ధానం నొందెను. పార్వతీ వినుము, శుద్ధ బ్రహ్మగా రామమూర్తి బద్ధ సంసారి వలె సోదరులతోనూ సీతతోనూ మంత్రులతోనూ లీలా వినోదములు చేయుచుండెను. తాను అనాసక్తుడైనను పరమాసక్తుడే. జానకీదేవితో భార్యాసుఖము పొందుచున్నాడు. హనుమంతుడు మొదలైన వారి వల్ల సేవించబడుతున్నాడు. లోకనాథుడును లక్ష్మీనాథుడులకు శ్రీ రఘునాథుడు రాజ్యమేలుచుండగా ఈ భూమిపై వృక్షములు మంచి కాయలను పండ్లను ఇచ్చినవి. జనులందరూ వారి వారి ధర్మములు చక్కగా ఆచరిస్తూ ఉన్నారు. గృహిణులు తమ భర్తల పట్ల ఎంతో భక్తి శ్రద్ధలు కనబరిచారు. ఏ ఒక్కరికి కూడా పుత్రశోకము కలుగలేదు. శ్రీ సీతారాములు సపరివారముగా పుష్పక విమానమునెక్కి ఈ భూమిపై సంచరించారు. శ్రీరాముడు మానుష కృత్యములు ఎన్నింటినో చూపుతూ ఉన్నారు. మరియు లోకులకు ఉపదేశించుకుటకై లోకులకి చెప్పడానికి కోట్ల కొలది, ఇక్కడ అన్నారు కదా కోటి శశివలింగాని కోటీస శశిలింగాని అంటే కోట్ల కొలది శివలింగ ప్రతిష్టలు చేశారు. ఆయన గొప్ప దక్షిణలతో కూడిన అశ్వమేధాది యజ్ఞాలు చేశారు. పరమానంద విగ్రహుడు తాను దివ్యభోగమునిచే జానకీదేవిని సంతోషపరిచారు. ధర్మాత్మకుడును ధర్మజ్ఞుడును అగు రాముడు రాజ్యమును ధర్మబద్ధముగా పరిపాలించారు. సర్వలోకములను పరిశుద్ధి చేయనించి తన చరితములను సంస్థాపించారు. ఏకాదశ సహస్రాణి సైకారసమాని చ త్రేతాయుగ భవేన్యేవ వర్షాణి రఘునందన. చకార రాజ్యం ధర్మేణ లోకవంజ పదాంబుజ కలేర్మానేన జ్ఞేయాని లక్షానేకాదశైవహి అని చెప్పి చక్కగా లోకపూజ్యుడు శ్రీరామచంద్రునిచే త్రేతాయుగమున 11,111 సంవత్సరాల రాజ్యము చక్కగా పరిపాలన చేశారు. ఏకపత్ని వ్రతుడైనటువంటి రాముడు నిత్య పరిశుద్ధుడై బాగా అండర్లైన్ చేసుకోండి, నిత్య పరిశుద్ధుడై ఎప్పుడూ పరిశుద్ధంగానే ఉన్నారు రామచంద్రుల వారు. రాజర్షి ఉండగా పత్నీవాక్యం ఒకటే ఆయనకు బాణముగా ఉండెను. పత్నీవాక్యం అంటే భార్య యొక్క వాక్యే ఆయనకు రామబాణం లాంటిది. సనాతనమైనటువంటి గృహస్థాశ్రమ ధర్మమును సమగ్రముగా చక్కగా ఎలా ఆచరించాలో ఆచరించి చూపించారు. సీతామాత కూడా వినయము చేతను, ప్రేమ చేతను, అనువర్తనము చేతను, ఇంద్రియ నిగ్రహము చేతను, లజ్జ చేతను, భావము నెరిగి భర్త యొక్క మనస్సును గ్రహించి రాముని రంజింపజేసి సంసారమని అనిపించుచుండెను. పార్వతి, నీవడిగినట్లు శ్రీరాముని యొక్క రామరాజ్య ఉత్తర చరిత్రాన్ని కూడా చెప్పాను. ఈ దివ్య చరిత్రను వినినచో సమస్త కష్టములు తొలగిపోతాయి, సమస్త మంగళములు చేకూరుతాయి. ఈ సారకాండను వినిన మహాత్ములు సమస్త కోరికలు తీరి ఆనందంగా ఉంటారు. శతకోటి ప్రవిస్తరమైనటువంటి శ్రీరామ కథలో శ్రీమద్ వాల్మీకి రామ మహర్షిచే రచింపబడిన ఆనంద రామాయణములోని సారకాండలో అగస్త్య రామ శివ పార్వతీ సంవాదములో 13వ సర్గ ముగిసినది. అంటే ఈ సారకాండలో 13 సర్గలు ఉంటాయి. ఆ 13 సర్గల్ని కూడా పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు రెండవదైనటువంటి ఆనంద రామాయణంలో రెండవదైనటువంటి యాత్రాకాండలో మొదటి సర్గ చెప్పుకుంటున్నాం. ఈ మొదటి సర్గలో అసలు శ్రీ రామాయణ కథనం ఎట్లా వచ్చింది, అలాగే శ్లోకోత్పత్తి అందులో మొదటి శ్లోకం ఎలా వచ్చింది, ఈ వివరాలన్నీ కూడా ఇందులో ఉంటాయన్నమాట. శ్రీ పార్వత్యువాచ
సారకాండం త్వయా సింభో కీర్తితం బహుపుణ్యతం మయా శృతంతో పృచ్ఛామి ఎత్తద్వక్తుం త్వమర్హసి కథం కృతావాజిమేధ రాఘవేణ బలీయస రామాదీనాం చతుర్నాం హి బంధూనాం సంతతిం వద స్వపుత్ర బంధుపుత్రాశ్చ కథం శ్రీవిస్యోజితాః దశవర్షసహస్రాణి దశవర్షశతాని చ తదేకాదశవర్షాణి త్రేతాయుగ భవాని రాజ్యం కృతం త్వయా ప్రోక్తం విస్తరాద్వా వదస్వమాం యాని యాని చరిత్రాణి రాఘవేణ కృతాని తాని తాని కృత్స్నాని విస్తరాత్ భక్తుమర్హసి. శ్రీమద్ రామాయణ కథా వర్ణనముచే శ్రవణానందమును కలిగించిన శంకరుని చూచి పార్వతీదేవి, శంభూ, పుణ్యప్రదమైన సారకాండను చెప్పగా విన్నాను. సర్వమును చెప్పుటకు శక్తుడమైనటువంటి నిన్ను మళ్ళీ అడుగుతున్నాను. మహాత్ముడైన రాముడు అశ్వమేధ యాగములను ఎట్లు చేశారు? నలుగురు అన్నదమ్ములైన రామదూతల యొక్క సంగతి ఏమిటి? శ్రీరాముడు 11,011 సంవత్సరాల త్రేతాయుగ సంవత్సరములు రాజ్యమేలిన సంగతిని వివరముగా వివరింపు. తన పుత్రులను తమ్ముల పుత్రులను ఎట్లు సమముగా చూసి వెలిగాడు. ఆ కాలమున రాముని సర్వ విశేష కృత్యములను చక్కగా నిరూపించవేడదను అని ప్రార్థించింది అమ్మవారు శ్రీ శివుణ్ణి. అప్పుడు ఇది దేవీవత శ్రుత్వా సింభుస్తాం పునరబ్రవీత్. శ్రీ మహాదేవోవాచ సమ్యక్ పృష్టం త్వయా దేవి రాఘవశ్చ కథానకం మమాపి హర్షః సంజాతాస్తద్వదామి కథానకం చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకేకమక్షరం పుంసాం మహాపాతకనాశనం వాల్మీకినా కృతం పూర్వమే కదా తత్వదామితే అని చెప్పి చక్కగా పార్వతీదేవి వాక్యాలను వినిన మహాదేవుడు ఇట్లు చెప్తున్నారట. దేవి, నీవు శ్రీరామ చరిత్రను చక్కగా అడిగితివి, నేను ఆనందించుచు వివరముగా వినిపించదను, వినుము. పూర్వము మునుపు ఒకప్పుడు వాల్మీకిజే చెప్పబడినది ఒక్కొక్క అక్షరము మనుషుల యొక్క మహాపాతకమును తొలగించినది అయినటువంటి 100 కోట్ల శ్లోకము గల గ్రంథము విస్తరించియుందు శ్రీరామచరిత్రను నీకు చెప్పేది 100 కోట్లటండి. ఒకప్పుడు వాల్మీకి మహర్షి తమసా నదీ స్నానమునకై వెళ్ళారటండి. శిష్యుని తోడుగా తీసుకుని పోయి కమండలమును ఒడ్డును ముంచి శౌచాచారము నెరవేర్చి చేతికి దర్భన ధరించి తమసా నదిలో స్నానమునకు దిగుతున్నప్పుడు ఒక దృశ్యము కనిపించిందటండి ఆయనకి. అది ఏమంటే, అది అచట పాపియకు ఒక బోయవాడు ఒకడక్కడ చెట్టుపోయిన జంట పావురముల్లో మగదానిని బాణముతో చంపేటండి. ఆడపక్షి తన భర్తకు మగపక్షి యొక్క వియోగమును భరించలేక మిక్కిలి శోకముతో ఏడుస్తూ ఉందటండి. వేటగానిచే చంపబడిన మగపావురమును చూచి ఏడ్చుచున్న ఆడపావురమును చూసిన ధర్మాత్ముడైనటువంటి వాల్మీకి మనస్సులో కరుణ పెళ్ళుబికిందట. అప్పుడు బాధతో దిక్కించుచున్న ఆడపావురాన్ని చూసి వాల్మీకి తటాలున, ఓ బోయవాడా, నీవు జంట పావురముల్లో కామియగు మగదానిని చంపినందుకు చిరకాలము బ్రతుకవలదు అని శపించేటండి. ఏమన్నారట శ్లోక రూపంలో, మా నిషాద ప్రతిష్టాం త్వం ఆగమః శాశ్వతీ సమాహ యత్ క్రౌంచ విధనానేకం అవధి కామమోహితం. హే నిషాద, ఓ బోయవాడా, యత్ ఎందువలన క్రౌంచ విధినాత్ జంట పక్షులలో కామమోహితం క్రీడాతత్పరమగు ఏకం మగదానిని ఒక్కదానినే అవధీహి చంపితివో, అందువల్ల త్వం నీవు శాశ్వతీ సమాహ అనంతమగు సంవత్సరములు ప్రతిష్టాం స్థితిని మా ఆగమః పొందవలదు, ఎక్కువ సంవత్సరాలు జీవించవలదు అని ఇట్లు చెప్పుచు ఆత్మను సంధానము చేయి మునికి చింత కలిగిందట. ఆహా, శోకార్తులకు నేను పక్షిని గురించి ఏమిటి పలికితిని నేను అని చింతిస్తూనే మహా ప్రాజ్ఞుడును మతిమంతుడు అయిన మునీంద్రుడికి నమస్కారం చేసి మునీంద్రుడు మనస్సులో తర్కించుకొని శిష్యుడకు భరద్వాజునికి సమపాదాక్షరమును వీణా గాన లయోపేతమును అగు శోకార్తుడకు నా మాట యొక్క తప్పక శ్లోకమగుగాక అని చెప్పారట. శిష్యుడు కూడా మునీంద్రుని మాన్యవచనమును సంతోషముతో సంభావించి ఒప్పుకున్నారట. వాని విషయమై వాల్మీకి ప్రసన్నుడై ఆ తీర్థమున యథావిధిగా స్నానము చేసి ఆ శ్లోక అర్థమునే విచారణ చేయుచు తన ఆశ్రమానికి బయలుదేరారు. వినయవంతుడైన శిష్యుడకు భరద్వాజుడు కమండలము చేతబెట్టుకొని వాల్మీకి మునితో పాటు ఆశ్రమమునకు వచ్చారు. ఇట్లు తన పుణ్యాశ్రమమున
శిష్యునితో ఆశ్రమంలోనికి ప్రవేశించిన వాల్మీకి ముని సుఖాసీనుడై మిగిలిన కార్యక్రమాలన్నీ కూడా ఆచరిస్తూ ఉన్నారు. ధ్యానములోనికి వెళ్ళారు ఆయన. అక్కడికి లోక నిర్మాణ నిపుణుడు మహానుభావుడు అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మ వాలిని చూచుటకు అక్కడికి వచ్చారు. బ్రహ్మదేవుని రాకని గమనించిన వాల్మీకి మహర్షి విస్మయమును పొంది వేగమే లేచి మిక్కిలి భక్తి శ్రద్ధలతో ఆ దేవాది దేవునికి అర్ఘ్యపాద్య స్నానాదులచే సత్కరించి విధి విధానముగా అర్చించి నియమముతో దేశులు బట్టి కుశల ప్రశ్నలు వేశారట. గౌరవనీయమైన ఆసనం మీద కూర్చున్న బ్రహ్మదేవుడు వాల్మీకిని ఒక ఆసనం మీద కూర్చోమని చెప్పారట. అప్పుడు వాల్మీకి బ్రహ్మాజ్ఞచే తన ఆసనం మీద కూర్చొని ఉన్నారు. అట్లు సాక్షాత్ బ్రహ్మదేవుని సాన్నిధ్యమున ఉండగా వాల్మీకి ధ్యాన స్థితిని పొందారు. మరియు అయ్యో నిష్కారణముగా పావురమును కొట్టిన బోయివాణ్ణి శపించి తినే అని చింతిస్తూ ఉన్నారు లోపల. అలా చింతలో ఉన్న తాను శాపముగా పలికిన శ్లోకమునే మరలా చింతిస్తూ ఉన్నారట. అప్పుడు బ్రహ్మ నవ్వుతూ వాల్మీకి మునితో నీవు శ్లోకమును పలికితివి, అందుకు కారణము ఆలోచింపవలదు. నా ఇచ్చ వలనే నీ నోటి నుండి ఆ శ్లోకము వెలువయ్యను. ఋషిశ్రేష్ఠుడ శ్రీరామచరితమును సమగ్రముగా రచింపము. ధర్మాత్ముడు గుణవంతుడు ధీమంతుడు ఒక శ్రీరామచరితము నారదుని వలన నీవు విన్నట్లు చెప్పుము. సీతారాముని యొక్క లక్ష్మణుని యొక్క రాక్షసుల యొక్క రహస్యములను అందరికీ తెలిసిన విషయములను నీకు తెలియని సకల వృత్తాంతములను ఇక నీకు తెలియగలవు. కావ్యమున నీ మాట పొల్లుపోదు. మనోహరముకు శ్లోకములచే రామకథను అభివర్ణింపుము. ఈ రామాయణ కావ్యము భూమి నదులు పర్వతములు ఉండునంత వరకు ప్రఖ్యాతి నుండి వ్యాపించుగాక. ఈ భూమి మీద నీచే వ్రాయబడిన శ్రీరామకథ ఎంతవరకు ప్రచారం పొంది ఉండునో అంతవరకు నీవు పైన దిగువ కూడా నా లోకముల్లో ఉండగలవు అని అనుగ్రహించి మహానుభావుడు బ్రహ్మదేవుడు శ్రీరాముల వారి దివ్యమంగళ చరితమును పుణ్యకర్ములకు దేవవాక్కులచే వినిపించారు. అంత వాల్మీకిచే సత్కరింపబడిన బ్రహ్మదేవుడు అక్కడనే అంతర్ధానమునందెను. అంత శిష్యులకు వాల్మీకి ఎంతో ఆశ్చర్యపరవశుడయ్యాడట. వాల్మీకి శిష్యులందరూ కూడా మరలా అదే శ్లోకాన్ని పఠిస్తూ ఉన్నారట. మరలా ఆ శ్లోకముని ఇష్టపడుతూ ఎంతో ఆశ్చర్యముతో గానము చేశారట. ఇట్లా వాల్మీకి మరలా పఠించడముతో అతని శ్లోకం అయిపోయిందట. ఏ విధంగా మారిందో చూడండి. అది ఎట్లా అంటే మా నిషాద చూడండి. అప్పుడేమర్థం చెప్పుకున్నాము? నిషాదుని శపించినట్లుగా అర్థం చెప్పుకున్నాం కదా. బోయవాడు ఆ ఆడపావురాన్ని మగపావురాన్ని చంపినందుకు. ఇప్పుడు మా నిషాద అంటే లక్ష్మీ నివాసుడుకు శ్రీరామ. యత్ ఏ కారణం వలన క్రౌంచ మిథునాత్ కృంచ రాక్షసి అనగా కుటిలకు కైకసి యొక్క కొడుకు క్రౌంచుడండి. రావణుడు వాని పత్ని మండోదరి క్రౌంచి అనబడు క్రౌంచుడును చేరి క్రౌంచుడు వీరిద్దరూ కూడా మండోదరి రావణుడు వీరి యొక్క మిథునమును జత క్రౌంచ మిథునము. ఇట్టి క్రౌంచ మిథునములో అంటే క్రౌంచ మిథునం అంటే రావణుడి యొక్క భార్య మండోదరి వాళ్ళిద్దరి జంటలో కామమోహితం లోక విద్విష్ట కర్మగల అంటే లోకములో కామమోహితుడైనటువంటి రావణుడు ఏకం ఒకరిని అవధీహి చంపితివో ఆ కారణం వలన త్వం నీవు శాశ్వతీ సమాహ అనంతముగురు సంవత్సరములు ప్రతిష్టాం స్తుస్థితిని ఆగమహ పొందుము. అటువంటి రావణుని క్రూరాత్ముడైనటువంటి రావణుని చంపితివి కాబట్టి నీవు అనంతముగు సంవత్సరములు చక్కగా సుస్థితిని పొందుము అని శ్రీరామ స్మరణ రూప మంగళ శ్లోకంగా వాల్మీకి దైవికంగా చెప్పినట్లుగా అయిపోయింది మాట. దానికి ఆ అర్థం చూడండి. ఇప్పుడు దీనికి మళ్ళీ అదే అర్థాన్ని శ్రీరాముల వారిని మహావిష్ణువుని స్మరించుకుంటూ చక్కని అర్థంతో ఉన్న శ్లోకం. అదే ఒకటే శ్లోకం రెండు అర్థాలు. ఈ విధంగా భావితాత్మక వాల్మీకి మహర్షి రామాయణ కావ్యమును సమగ్రముగా ఇట్లే రచించదనని నిశ్చయించుకున్నట్ట.
అతే అట్లే శతకోటి ప్రవిస్తర గంధ సంహితముగా శతస్థానము మూడవదండి. శతస్థానం అంటే 1 2 సున్నలు కదా, మూడవ స్థానము. కోటి స్థానము 1 8 సున్నలు, ఎనిమిదవది. ఈ విధంగా సంభావిస్తూ ఉంటారు. మహోదర వృత్తాంతమును, సత్పద గుంభితములను, మనోహరములను ఆకు శ్లోకరత్నములచే పుణ్యశ్లోకుడు ధర్మాత్ముడైన శ్రీరాముని దివ్య మంగళ చరితమున కావ్యముగా రాశారండి వాల్మీకి మహర్షి. శతకోటి ప్రవిస్తరమైనటువంటి రామకథలో శ్రీమద్ వాల్మీకి మహర్షిచే రచింపబడిన ఆనందరామాయణములోని యాత్రాకాండ అనేటువంటి 2వ కాండలో రామాయణ శ్లోకోత్పత్తి వివరించు మొదటి సర్గ ముగిసిందండి. ఇక వాల్మీకి మహర్షి గారు 2వ రామాయణముని విస్తరించడం ఈ 2వ సర్గలో చెప్పుకుందాం. ముల్లోకముల వారు కూడా రామాయణం కొరకు కలహించుకుంటున్నారట. శ్రీ శివ ఉవాచ వాల్మీకినా కృతం దేవి శతకోటి ప్రవిస్తరం రామాయణం మహాకావ్యం జగుర్మునయశ్చతే ఆశ్రమే తత్పఠంతి స్మ కథయంతి స్మతే ముదా తచ్ఛ్రోతుమరా సర్వే విమానైశ్చ దివి స్థితాః శ్రుత్వా సర్వం సవిస్తారం వాల్మీకిం పుష్పవృష్టిభిః వవర్షోజ్జయ శబ్దస్తే ప్రశంసతు మునీశ్వరం తతో దేవాః సగంధర్వా యక్షా నాగాః సకిన్నరాః మునీశ్వరా ముఖ్యకాశ్చ పార్థివా పద్మభూస్వహం పరస్పరం తే కలహం చక్రుః కాయ్యార్థమాదరాత్ బ్రహ్మాద్యా దిజ్జరా సర్వే పన్నగాది తిజాండరాన్ వయం కావ్యం వివేశ్యామో దివం వాల్మీకినా కృతం దితిజా పన్నగా ప్రోచుర్ వినేశ్యామో రసాతరం వయం కావ్యం రాఘవశ్చ చరిత్రం పావనం శుభం ఋషీశ్వరాః సభూపాలాః క్రోచుః కావ్యం హి భూతలాత్ నేతుం రసాతరం స్వర్గం నదాస్యామో వయం త్విదం కావ్యార్ధవితితే చక్రుః కలహం రోమహర్షణం. శివుడు చెప్తున్నారట, వాల్మీకి మహర్షి 100 కోట్ల శ్లోకములతో రామకథను వివరముగా వ్రాసారు. అక్కడ మునులందరూ అంగీకరించి సంతోషముతో చదువుచూ శోధించుచూ ఉన్నారు. చక్కగా ఒకరికొకరు బోధించుకుంటున్నారు, చదువుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు, రామాయణం గురించి చర్చ చేసుకుంటున్నారు. ఇవన్నీ చేసుకుంటుంటే ఆ రామాయణాన్ని వినటికే దేవతలందరూ కూడా ఆకాశంలో విమానంలో ఉన్నారట. సవిస్తారంగా విన్నారు మునులు చెప్పుకుంటున్నదంతా కూడా. విన్న తర్వాత వాల్మీకి మీద పూలవాన కురిపించారట. అక్కడ మునులను జయ జయద్వారములతో శ్లాఘించారట. పార్వతి పిదప దేవతలను, గంధర్వులను, యక్షులను, నాగులను, కిన్నెరలను, మునీంద్రులను, గుహ్యకులను, రాజులను, బ్రహ్మదేవుడును, నేను అందరూ అక్కడికి వెళ్ళాము. అంటే పరమశివుడు బ్రహ్మదేవుడితో సైతంగా అక్కడ ఉన్నారు. అందరూ అన్యోన్యముగా రామాయణ మహాకావ్యం కొరకు కలహింపుతున్నారట. ఇది మాకు కావాలంటే మాకు కావాలి, మాకు కావాలంటే మాకు కావాలి అని. బ్రహ్మాది దేవతలు తక్కిన నాగాదులతో ఈ వాల్మీకి కావ్యమును స్వర్గమునకు కొనిపోవచ్చున్నాము అని చెప్పారట. అప్పుడు ద్విజులను, పన్నగులను, మంగళము పావనముకు శ్రీ రఘురామ చరిత్రను మేము తీసుకొని పోవచ్చున్నాము అన్నారట. అలాగే మునులు, రాజులు కూడా ఈ కావ్యమును భూతలము నుండి స్వర్గమునకు కానీ పాతాళమునకు కానీ మేము ఇవ్వము అన్నారట. ఇటు రామాయణ కావ్యమునకి కఠోర యుద్ధం చేస్తున్నారటండి. అప్పుడు రామాయణాన్ని పంచారట. ఎలా పంచారో చూడండి. పార్వతి అంత నేను వారి కలహాన్నంతా కూడా నివారించి మంచి మాటలచే వాళ్ళని సమాధానపరిచి వారితో వెడలి పాలసముద్రమున శేషతల్పమున శయనించి ఉండి శ్రీ మహావిష్ణువును వేదోక్తమైన వీధి మంత్రములతో స్తుతించి వివిధ పూజా సామగ్రితో పూజించి గీతవాద్యాదులచే నిర్ధర్మములు కలిపాను. అప్పుడు నారాయణుడు నన్నేం లేపితిరి అని నన్ను అడిగారు. నేను జరిగిన విషయాన్ని విన్నవించాను. జగన్నాథుడు మాటల కలహాన్ని విని నవ్వి భక్తవత్సలుడు విష్ణువు క్షణమాత్రమున ఆ 100 కోట్ల శ్లోకముల రామాయణ కావ్యాన్ని కూడా 3 పాళ్ళగా విభజించారట. వేరువేరుగా 33 కోట్ల 33 లక్షల 33,333 వంతెన పంచిపెట్టారట ముగ్గురికి. యాచించుచుండు నాకు అంటే మరి పరమశివుడు కూడా అక్కడ ఉన్నారు కదా, ఆయన కూడా అడుగుతున్నారు కదా. నేను అడిగాను. అప్పుడు నాకు 2 అక్షరములకు తారక మంత్రాన్ని అనుగ్రహించాడు. నేను అట్టి రామతారకమును మంత్రమును కాశీపట్టణమున ప్రాణుల చెవిలో ఉపదేశించుచూ ఉన్నాను. మరియు గరుడు, లక్ష్మీ, శేషుడు వీరును వేడుకొనగా ఆ నారాయణుడు
వారికి వేరువేరుగా 3 మంత్రముల చొప్పున అనుగ్రహించాడు. వారిలో శేషుడు పాతాళమునకు మంత్రాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. లక్ష్మీదేవి ఏం చేసిందంటే స్వర్గానికి తనకు బోధించిన మంత్రాలు తీసుకెళ్ళింది. గరుత్మంతుడు భూలోకమున ఆ మంత్రాన్ని స్థాపించేశారు. ఆ మహామంత్రమును పాతాళవాసులకు నాగులందరూ శేషుని వలన ఆ మంత్రమును స్వీకరించారన్నమాట. ఈ విధంగా ఆ లోకాల్లో ఆ విధంగా ఆ మంత్రం చక్కగా తారక మంత్రం ప్రబలమైంది. ఆ తారక మంత్రమును లక్ష్మీదేవి వల్ల స్వర్గవాసులు పొందారు, గరుడి వల్ల భూలోకవాసులు పొందారు. పార్వతి రహస్యముగా తారక మంత్ర తత్వమును మంత్రశాస్త్రమును ఉపదేశపూర్వకంగా తెలుసుకొనవలెను. అంతా విష్ణుమూర్తి మునుపు వివరించినట్లుగా మొదటి భాగము 33,33,33,333 దేవతలకును ఒక భాగం, రెండవ భాగము 33,33,33,333 మునీంద్రాదులకును, మూడో భాగమైనటువంటి మళ్ళీ 33,33,33,333 నాగులకి ఇవ్వగా వారు వారి లోకముల్లో ప్రచారం చేసుకున్నారు. అట్టి భూలోకవాసుల భాగమును విష్ణువే సప్తద్వీపములకు ఎట్లు వివరించాడో విను. మరి భూలోకానికి 3,33,33,00,000 వచ్చింది కదా, చిల్లర వచ్చింది కదా, అది భూలోకంలో మహావిష్ణువు మళ్ళీ విభజన చేశారట. అది ఎలాగంటే సప్తద్వీపంలో భూలోకంలో 7 ద్వీపాలండి. ఆ 7 ద్వీపాల్లో ఒక్కొక్క ద్వీపానికి 4,76,19,047 శ్లోకములు చప్పున, అంటే ఆ 33 కోట్లని ఈ విధంగా చిల్లర్ని ఈ విధంగా పంచారు. 7 పెట్టి భాగారించి శ్లోకములు చప్పున గ్రంథమును విభజించారు. అలా 7 ద్వీపములకు పంచగా మళ్ళీ ఆ 33,000 కోట్ల చిల్లర్లో 7 పెట్టి విభజించగా అప్పుడు 4 శ్లోకాలు మిగిలాయి. వాటిని ప్రార్థించుచుంటే నిజభక్తుడైన బ్రహ్మదేవునికి ఆత్మతృప్తి నిందిన విష్ణుమూర్తి అనుగ్రహించాడు. అందులో 4 విష్ణుమూర్తి బ్రహ్మదేవుల వారికి ఇచ్చాడు. ఇట్లు ద్వీపం ఒకటి వచ్చిన 4,76,19,47 శ్లోకములతో వర్ష ద్విభాగమును అందులోని 2 వర్షములకు 2,38,09,523 వంతున పంచేట. శాఖద్వీపాద పంచద్వీపంలో 7 వర్షములకును మళ్ళీ ఆ ద్వీపాల్లో వర్షాలు దానికి పంచేరట. 7 వర్షములకును 7 భాగములుగా చేసి 68,721 శ్లోకముల చొప్పున విభజించి ఇచ్చాడు. పిమ్మట జంబూద్వీప భాగమును 9 భాగములుగా చేసి అనగా 52,91,05 శ్లోకములు 9 పాళ్ళగా విభజించి సప్తాక్ష మంత్రములతో నిలిచాడు. ఈ చివరిలో స్త్రీ అనే అక్షరాన్ని మిగలగా దానిని అంతటా ఉపయోగించున్నట్లుగా స్త్రీ అని ఆ మంత్రాన్ని ఆ అక్షరాన్ని అంతా ఉపయోగించినట్లుగా విడువబడ్డాడు. ఇట్లు మహావిష్ణువు రామకావ్యమును పంచిపెట్టి అదృశ్యుడైపోయారటండి. ఈ విధంగా రామాయణాన్ని 3 లోకముల వాళ్ళకి, అందులో మళ్ళీ ద్వీపాల వారికి, అందులో మళ్ళీ వర్షాల వాళ్ళకి ఈ విధంగా పంచి బ్రహ్మదేవుడికి 4 అక్షరాలు, శివుడికి 2 అక్షరాలు, లక్ష్మీదేవికి మళ్ళీ మంత్రాలు, అలాగే గరుత్మంతుడికి ఆదిశేషుడికి ఇలా ఎవరికి వాళ్ళకి ఇచ్చారు. ఈ విధంగా విష్ణుమూర్తి ఆ శతకోటి ప్రవిస్తరమైనటువంటి రామాయణాన్ని పంచారు. ఇది ఇక్కడతో ముగించుకొని రేపు మళ్ళీ వచ్చే దాంట్లో ఈ వాల్మీకి వచనమే సర్వశాస్త్ర పురాణాలకి ఎలా మూలమైందో తెలుసుకుందాం. హరి ఓం శ్రీకృష్ణార్పణమస్తు.